మీడియా మిత్రులకు నమస్కారం. గత వారం రోజులుగా మీడియాలో బయట ఒక విస్తృతమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. గత 3 రోజులుగా మూలగ వన్నోడు కూడా లేచి వచ్చి కాంగ్రెస్ను తిట్టే పని పెట్టుకున్నాడు, ప్రభుత్వాన్ని తిట్టే పని పెట్టుకున్నాడు. నిన్న ఒక ఛానల్లో దేశపతి శ్రీనివాస్ గారు మాట్లాడితే విన్నా. నిన్నటిదాకా ఆయన ప్రభుత్వానికి, గత ముఖ్యమంత్రికి అడ్వైజర్గా ఉన్నాడు. వి ప్రకాష్ గారు మాట్లాడుతున్నది కూడా విన్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించుకుంటామని చెప్పి మాట్లాడినటువంటి చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి జయ జయ తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించకుండా తత్సారం చేసి ఆ పనిని తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందశ్రీ గారిని పిలిచి మాట్లాడి రాష్ట్ర గీతాన్ని డిక్లేర్ చేసి ఉద్యమకారుల తెలంగాణ ప్రజల అభిప్రాయాల్ని ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటే దాని మీద కోడిగుడ్ల మీద ఈకలు పెట్టే పని మొదలుపెట్టారు. ఎవరు వీళ్ళంతా? తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెనకాల పనిచేసినటువంటి వాళ్ళ, నిజంగానే తెలంగాణ ఉద్యమాన్ని బిల్డ్ చేసినటువంటి వాళ్ళ? నేనైతే 96 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. ఉద్యమంలో ఉండడం అంటే వెనక జెండాలు పట్టుకొని తిరగడం కాదు. తెలంగాణ ఉద్యమంలో సామాజిక న్యాయం ఎజెండాగా ఒక పాయక నాయకత్వం వహించి పనిచేసిన. ఎక్కడ కూడా ఈ మాట్లాడుతున్నటువంటి మేధావులు సగం మంది కనబడలే. ప్రకాష్ గారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, కొట్లాడిన మొదటి నుంచి. కానీ తెలంగాణ రాష్ట్రం రాగానే పోయి కేసీఆర్ పక్కన కూర్చున్నాక మరి తెలంగాణ ఉద్యమాల ఆకాంక్షలు నెరవేర్చే ప్రయత్నం ఏమైనా చేసిండ్రా? తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ రాకముందు నుంచి దేశపతి శ్రీనివాస్ కూడా ఉన్నాడు, ఒక కళాకారుడుగా, టీచర్ ఉద్యోగం చేసుకుంటా. నీకు ముఖ్యమంత్రి అడ్వైజర్గా పెట్టుకున్నాడు కదా, ఎందుకు జయ జయ తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా చేయించకపోయినావు? ఆర్డర్ ఎందుకు తెప్పించలేకపోయినావు? ఎగ్జిక్యూట్ ఎందుకు చేయించలేకపోయినావు? మీకు ఏ నైతిక విలువలు ఉన్నాయని ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు ఇవాళ? ఇప్పుడు ఒక రాష్ట్ర గీతాన్ని తీసుకొచ్చేటటువంటి క్రమంలో అది చరిత్రలో నిలిచిపోయేటటువంటి స్థాయికి తీసుకెళ్లాలనేది రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఆలోచన. ఒక చరిత్రలో నిలిచిపోయేటటువంటి స్థాయికి దాన్ని తీసుకెళ్లాలంటే ముందు ఇలా సగం మందికి పాటలు రావు. ఆ పాటను అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు కంటెంట్ను ఒకవైపు అర్థం చేసుకుంటే దాన్ని పాడే విధానం ఒక హై పిచ్ టోన్ ఉన్నటువంటి వాళ్ళు పాడితే మాత్రమే అది కరెక్ట్గా ప్రజలకు రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. దానికి కావాల్సినటువంటి మ్యూజిక్ కూడా అదే యాంగిల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేం లేకుండా మనకి ఏది వస్తే అదే, ఏది మాట్లాడదలుచుకుంటే అదే బట్టగాడ్చి మీదేయడం అనేటటువంటి విధానాన్ని అవలంబిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను ఛాలెంజ్ చేస్తున్నా, 2 వ్యక్తులు ప్రైవేట్గా మాట్లాడుకున్నటువంటి సంభాషణను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారా? ఇంత నీచమా? ఇంత నైతిక విలువ లేనటువంటి పరిస్థితి. అందశ్రీ గారితో మాట్లాడినటువంటి ప్రైవేట్ డిస్కషన్ను ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. ఏం బీకిరా మీరంతా 10 సంవత్సరాలు? నేను అడుగుతా ఉన్నాను, ప్రేమరాజ్ గారిని అడుగుతా ఉన్నాను, ఏం బీకినావు నువ్వు 10 సంవత్సరాలు? ఎందుకు కేసీఆర్ని నిలదీయలే? ఏం పోరాటం చేసినావు తెలంగాణ ఉద్యమంలో? నీ పాత్ర ఎందుకు చెప్పు? ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఇల్లంతా? పోనీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అమరవీరుల లక్ష్యాలను నెరవేర్చడం కోసం ఏ రోజున మాట్లాడినరా? ఈ మహానుభావులు, ఈ మేధావులు అనేటటువంటి వాళ్ళు ఏ రోజు ఎందుకు ఒక్క పని చేయలేకపోయినరు? 10 సంవత్సరాల నుంచి కేసీఆర్కి వ్యతిరేకంగా తెలంగాణ అమరవీరుల లక్ష్యాన్ని సాధించే వైపుగా మేము కొట్టాడుతూ ఉంటే ఒక్కరోజు గొంతు కలిపినరా? ఒక్కరోజు ప్రజల పక్షాన్ని నిలబడరా? పార్టీలు పక్కన పెడదాం, ఎందుకు నిలబడలేకపోయినరు మీరు? కాబట్టి ఇవాళ దేశపతి లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే తెలంగాణ సమాజం సిగ్గుపడుతున్నది మిమ్మల్ని చూసి. కాబట్టి మీకు ఏ రకమైనటువంటి నైతిక విలువలు లేవు, హక్కులు లేవు. ఇక తోరణం మీదే చర్చ చేస్తూ ఉన్నారు. నిన్న కేటీఆర్ పోయి ధర్నా చేసిండు. తెలంగాణ ఉద్యమంలో మా నాయకుడిని చెడగొడుతున్నారు, తెలుగుదేశంలో అద్భుతంగా మంచిగా బతుకుతున్నాడు,
ఉన్న పదవులు పీకే చేస్తున్నారని మాట్లాడిన కేటీఆర్, అమెరికా నుంచి ఫోన్ చేసి మాట్లాడిన కేటీఆర్, పెట్రోల్ బంకులో పనిచేసుకుంటూ మాట్లాడిన కేటీఆర్, మా ఫాదర్ను మీరు చెడగొడుతున్నారు, తెలంగాణ ఉద్యమానికి ఎందుకు గుంజుకపోతున్నారు, ఆయనకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ పదవి కూడా తీయించే కుట్ర ఎందుకు చేస్తున్నారని మాట్లాడినటువంటి కేటీఆర్ ఇవాళ తెలంగాణ ప్రైడ్ దెబ్బతిన్నదట. తెలంగాణ ప్రైడ్ ఎవరిని అడిగి పెట్టినా మీరు? ఏ ఉద్యమకారులను అడిగిండు మీరు? రాచరికపు మా భావాజాలపు ఆలోచనతోని ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి ఒక్కరోజు కూడా ఒక్క మనిషితో మాట్లాడకుండా చివరికి ఫోన్లు ట్యాప్ చేసి కంట్రోల్ చేసిన మీరు ఇలా కేటీఆర్ పోయి ధర్నా చేస్తాడా? సిగ్గుండాలి కదా కేటీఆర్కు ధర్నా చేసే ముందు. ఏ నైతిక విలువ ఉందని పోయి ధర్నా చేస్తున్నావు నువ్వు? ఏం సాధించినవని ధర్నా చేస్తున్నావు నువ్వు? 549 మందికి అమరవీరులను కట్టడి చేసినటువంటి వాళ్ళు 1200 మంది చచ్చిపోతే కుటుంబాలను ఐడెంటిఫై చేయలే, ఇంతవరకు ఆదుకునే పని చేయలే, వాళ్ళు 7.5 పట్టించుకునే పని చేయలే. నోటిఫికేషన్ల కోసం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. పెండ్లం మొగలు మాట్లాడుకునే ఫోన్లు కూడా రికార్డ్ చేయించిన నీచుడు ఇవాళ నీతులు చెప్పే పరిస్థితి వచ్చింది. తెలంగాణ ముసుగును అడ్డం వేసుకొని మీరు చేసిన 10 సంవత్సరాలు చేసిన పాపాలని పక్కదారి పట్టించడం కోసం చేస్తున్న ఎత్తుగడలనే విషయం ఇలా తెలంగాణ సమాజానికి అర్థమవుతా ఉన్నది. కాకతీయ రాజుల తోరణం కావాలా మీకు? ఏ అమరవీరుల త్యాగం కనబడతలేదా? ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది త్యాగం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ప్రజాస్వామ్య పోరాటం. తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నది ప్రాంతీయ సమానత్వం కోసం. ప్రాంతంలో సమానత్వం, ప్రాంతీయ సమానత్వం. ఈ ప్రాంతీయ సమానత్వానికి చిహ్నం త్యాగం, అమరవీరుల త్యాగం, అమరవీరుల స్తూపం. ఆ అమరవీరుల స్తూపం పెడితే ఎందుకు ఆబ్జెక్షన్ వస్తుంది మీకు? ఎందుకు వద్దంటున్నారు మీరు? నేనంటున్నా, గోల్కొండ కోట ఉన్నది, చార్మినార్ ఉన్నది, కాకతీయ తోరణ ఉన్నది, భువనగిరి గడి ఉన్నది, కోట ఉన్నది. ఊరికో చరిత్ర ఉందా? ఈడ ఊరికున్న ప్రతి చరిత్రను తీసుకొచ్చి పెట్టలేం కదా. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో టీజీ అని రాసినాం మనం. ప్రతి ఒక్కరు తెలంగాణ ఉద్యమంలంతా ఆంధ్ర వద్దు, పక్క రాష్ట్రం ఏర్పడితే టీజీ అని ఉండాలని. టీఆర్ఎస్ పేరు వచ్చేటట్టు టీఆర్ఎస్ అని పెట్టుకున్నారు కదా, టీఎస్ అని పెట్టుకున్నారు కదా మీరు. ఇది వాస్తవం కదా? ఎవరు అడిగి పెట్టిర్రు? ఏ ఉద్యమకారులతో చర్చించారు? మరి ఈ కళాకారులు, ఈ మేధావులు ఎందుకో మాట్లాడలేదు ఆ రోజు? తప్పు చేస్తున్నావు కేసీఆర్ నువ్వు. మనం టీజీ అని అనుకున్నాం, ఇవాళ టీఆర్ఎస్ అని, టీఆర్ఎస్ వచ్చేటట్టు టీఎస్ పెడుతున్నావు నువ్వు అనే ప్రశ్న ఎందుకు అడగలే? మేము అడిగితే పోనీ నిలబడి రామాతోని సపోర్ట్ చేసి రామా పక్కన ప్రశ్నించి ఆ రోజు. కాబట్టి అధికారం ముందు తల వంచిన మీళ్లు, అధికారం ద్వారా వచ్చే నీళ్ల కోసం ఆశపడ్డ మీరు ఇవాళ మాట్లాడే ఏ రకమైనటువంటి నైతిక హక్కు లేకుండా కోల్పోయినరు. కేటీఆర్ మాట్లాడమంటే దయ్యాల వేదాలు వల్లించడమే. ఏ రోజు తెలంగాణ మీద ప్రేమ లేదు నీకు. మీ అయ్యబెట్టిన పార్టీ ద్వారా వచ్చిన పదవులు కావాలి నీకు, పైసలు కావాలి నీకు, తద్వారా వచ్చిన అధికారంలో దోపిడీ చేసుకున్నావు నువ్వు. ఇది తప్ప ఈ రోజు కూడా ప్రజలు ఓడించిన తర్వాత కూడా ఒక్క రోజన్నా మా తప్పులు ఇవి, అందుకనే మాకు ప్రజలు ఓడించిందని చెప్పుకున్నారా? ప్రజలకు క్షమాపణ చెప్పినరా? తప్పైందని ఒప్పుకున్నారా? మీ అహంకారం ఇంకా జుట్టు నుంచి కిందికి రాలే. నీది మీ అయ్య కేసీఆర్ గారిది. ఈ రోజు వరకు ఏమంటున్నారు? ప్రజలు తప్పు చేసిర్రు అంటున్నారు మీరు. ఇవాళ కూడా ప్రజలే తప్పు చేసిరట. రాజ్యాంగ హక్కును, ఓటు హక్కును వాడుకొని ప్రజలు నిన్ను ఓడిస్తే ప్రజలు నీకు ఓటేయకుండా తప్పు చేసిర్రు. నువ్వు చేసిన దోపిడీ సహకరించాల్సి ఉండే. కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, తెలంగాణ వాదుల ముసుకేసుకొని, తెలంగాణ ఉద్యమం అడ్డం పెట్టుకొని మీరు చేస్తున్న తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది వాళ్ళని అడ్డం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. నేనంటున్నాను, ఒక గిరిజను, నేను సమ్మక్క సారక్కలను చంపిద్దేవడా? కాకతీయ రాజులు కాదా? నాకెట్లా యాక్సెప్టబుల్ అవుతుంది కాకతీయ తోరణం? నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? 12% పాపులేషన్ ట్రైబల్స్ ఎందుకు యాక్సెప్ట్ చేయాలి కాకతీయ తోరణాన్ని? పోనీ చర్చ పెట్టుంటే అదే రోజు చెప్పేవాళ్ళం. ఇది తప్పని చెప్పినాం. ఇన్లేదే నువ్వు? అధికారం ఉన్నది కదా, బుల్డోజ్ చేసిపోయినావు. నేను అంటున్నా, అందరూ యాక్సెప్ట్ చేసేటటువంటి ఏకైక చిహ్నం అమరవీరుల స్తూపమే. అమరవీరుల స్తూపం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశం ముద్ర ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పెడితే ఒక త్యాగానికి సింబల్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది.
కాబట్టి కేసీఆర్ గారు మీరు ఇంట్లో వండుకొని కొంతమందిని రెచ్చగొట్టి ప్రభుత్వం చేస్తున్న పనులలో కాళ్ళడ్డం పెట్టాలనే మీ ప్రయత్నం మానేయండి దయచేసి. ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులలో కాళ్ళలో కట్టెలు పెట్టి ముందుకు పోనీయకుండా చేయాలంటే మీ నీచ బుద్ధి ఏందో ప్రజలకు అర్థమవుతా ఉన్నది. నేను తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నాను, స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది, మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట్లాడే వాతావరణాన్ని సృష్టించింది, ఇక్కడ స్పందించే వాతావరణాన్ని సృష్టించింది, చర్చించే వాతావరణాన్ని సృష్టించింది. నియంతృత్వ పాలన కొనసాగట్లేదు, ఇక్కడ ప్రజాపాలన కొనసాగుతుంది. ఇవాళ మాట్లాడిన వాళ్ళు కూడా ఎందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు? ప్రజాస్వామ్య పాలన ఉంది కానీ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు కేసీఆర్ పక్కన ఉండి కూడా మనసులో ఉన్న ఎందుకు చెప్పలేకపోయారు? నియంతృత్వ పాలన ఉంది కాబట్టి చెప్పలేకపోయినరు. ఆయనకు రాచరిక పాలన భావజాలం ఉన్నది కాబట్టి ఆ విధానమైనటువంటి సింబల్ను తెచ్చుకున్నాడు. ఇవాళ ప్రజాస్వామ్య పాలన లక్ష్యాలను కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి కలిగి ఉన్నాడు కాబట్టి ప్రజాస్వామ్య వాతావరణంలోకి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చడం, ఆ చీరాలను ప్రజా ఆకాంక్షల మేరకు ఎస్టాబ్లిష్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని డైవర్ట్ చేసి జరగనీయకుండా చేసేటటువంటి ప్రతి కుట్రను ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు గద్దరన్ ఉన్నాడు, అందశ్రీ ఉన్నాడు, విమలక్ ఉన్నది, చాలా మంది కవులు కళాకారులు ఉన్నారు. దానికి పాడడానికి వేరేలను సెలెక్ట్ చేయడం అంటే విమలక్కను కన్సిడర్ చేయకపోవడమా, వాళ్ళని పక్కన పెట్టడమా, వాళ్ళని అవమానించడమా? ఎట్లయితుంది అది? అలా ఆంధ్రోలు ఎట్లయితారు? నేనంటా ఉన్నాను, నేనేమంటున్నానంటే పాటను ఎవరు పాడితే బాగుంటుంది అనేటటువంటి దానికి ఆ కవి డిసైడ్ చేస్తాడు. ఎవరు పాడితే అది అందుతుంది అనేది ఆయన డిసైడ్ చేస్తాడు. ఆయన డిసైడ్ చేసి నీకెందుకు ఆబ్జెక్షన్ అంటున్నా? నీకున్న ఆబ్జెక్షన్ ఏంది? దాన్ని ఎందుకు పాడొద్దు అనుకుంటున్నాడు ఆయన? ఏం ఆత్మగౌరవం ఎట్లా పోతుంది? ఎట్లా ఆంధ్రోడు ఎట్లయితాడు ఆయన? ఎట్లయితాడు ఆంధ్రోడు? 40 సంవత్సరాల నుంచి భూమి మీద ఉన్నాడు ఆంధ్రోడు అవుతారా? అయితే కేటీఆర్ కూడా ఆంధ్రోడే, కేసీఆర్ కూడా ఆంధ్రోడే. బొబ్బిలి మూలాలు ఉన్నాయి కేసీఆర్ కు. ఈ రాష్ట్రంలో నుంచి వెళ్ళకూడదామా? అంటే మళ్ళా ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ప్రాంతీయ సమానత్వం కోసం, ప్రజల మధ్యన వైషమ్యాలను రెచ్చగొట్టడం కోసం కాదు. దయచేసి మీరు గుర్తించాలి. ఇది 1 by 1 అడగండి. వెల్మకుళ్ళం చరిత్ర ఎక్కడున్నదో కనుక్కో, లేకుంటే నేను పుస్తకం ఇస్తా, చదువు, నేను ఇస్తా. నేను చెప్తున్నా కదా, నేను ఆంధ్రపాల్ స్టూడెంట్ కాబట్టి చెప్తా ఉన్నాను. వెలమకులపు మూలాలు బెబుల్ నుంచి ఉన్నాయి. అంటే నేను పాటగాని కాదు, నేను పాటగాని అయ్యేటోని. మా నాయకుడు వీరు నన్ను పాటగా కానియలే. కోరస్ ఇత్తా అంటే ఎలా కొట్టిండు డయాస్ల మీదకి వెళ్ళి, అరే దిగురా అది కాలిర కొడతా అనేది కోరస్ ఇయ్యనికపోతే. ఎందుకంటున్నా నేనంటే అన్న ఒక మాట చెప్తా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అంశము, ప్రతి నిర్ణయము శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయేటటువంటి విధంగా ఉండాలనేది మా ప్రభుత్వం కోరుకుంటున్నది. అది ప్రజల కోణం నుంచి, నాయకుల కోణం నుంచి కాదు. నంబర్ 1 నాకు సమాధానం చెప్పనియండి, నాకు సమాధానం చెప్పనియండి. నేనేమంట తెలంగాణ కంటెంట్తో ఓకే అంటే ఆయన అడగండి మీరు మా ప్లీజ్. నేనేమంటా అంటే తెలంగాణ భావం, తెలంగాణ ఆలోచన, తెలంగాణ కంటెంట్ ఉన్నత శిఖరాలకు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లగలిగినటువంటి పద్ధతిలో దాన్ని ప్లాన్ చేస్తున్నాం. దాన్ని అదే మీరు అనేటటువంటి పద్ధతి అంటే దాని అర్థము తెలంగాణలో కవులు లేరని కాదు, తెలంగాణలో కళాకారులు లేరని కాదు, తెలంగాణలో ఉన్నటువంటి కవులు కళాకారులు పనికిరానోళ్ళని కాదు. ఇది వితంతవాదంతో చేసేటటువంటి చర్చ, వితంతవాదపు చర్చ కాదు. మా కంటెంట్ను, మా ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ఒక ప్రపంచ ప్రైడ్గా తెలుగు జాతిలో
ఒక ఖ్యాతిగా మిగిలిపోయేటటువంటి పద్ధతిలో దాన్ని తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. ఆ ఆలోచన కంటే ముందు కవి ఆలోచన. దయచేసి మీరు వినండి. అదే జయ జయ హే తెలంగాణ పాటను చాలా మంది కళాకారులు పాడారు, చాలా మంది పాడారు. నేను అంటున్నా ఈ రోజు వరకు నాకు తెలిసి అందశ్రీ గారు పాడినంత ఎఫెక్ట్గా వేరే వాళ్ళు పాడలేకపోయారు దాన్ని. నేను చెప్తా ఉన్నాను, అందశ్రీ పాడినంత ఎఫెక్ట్గా. అందశ్రీ గారి గొంతు పరిస్థితి ఏమున్నది అంటే ఆ హై పిచ్ లో వేటర్లకు ఆయన గొంతు కూడా ఆగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మీరు కావాలంటే పాడి చూడండి. ఆయన 15 సంవత్సరాల పాడినటువంటి అందశ్రీ గొంతుకు ఇవాళ పాడుతున్న గొంతుకు మధ్యన తేడా ఉంటుంది. ఏజ్తో పాటు వచ్చేటటువంటి సమస్యలు దాన్ని ఓవర్కమ్ లేవు. అదే గద్దరన్న పాడిన పాటలు, బండెనక బండి కట్టి ఆయన పాడినటువంటి 30 సంవత్సరాల క్రితం పాడిన పాటలు, అదే మొన్న TV5 స్టూడియోలో రికార్డ్ చేసినప్పుడు పాడినటువంటి పాటల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూడండి మీరు. ఇది చరిత్రలో ఉండిపోయేటటువంటి ఒక గొప్ప చారిత్రకమైనటువంటి పాట. దీన్ని ఎవ్వరు కూడా నిన్నటిదాకా 10 సంవత్సరాలు ముసలోడు కాదు, నువ్వు డైవర్ట్ చేయకు, నన్ను చెప్పని మిత్రమా. ఏమైనా ఉంటే నువ్వు ప్రశ్న అడుగు, నేను సమాధానం చెప్తా. ఎవరు అంటే గొంతుకు నేనేమంటా అంటే గొంతు కొందరికి గాడ్ గిఫ్ట్ ఉంటుంది. కీరవాణి ఎందుకు పాడవద్దు అంటున్నారు మీరు చెప్పండి. నాకంటున్నా ఆబ్జెక్షన్ ఏంది? అదేమైనా ఆంధ్రోలకి ఇయనికి పోతున్నావా పాటను? మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, పాడుతున్నది కీరవాణి కాదు. మళ్ళా మీరు దాన్ని కన్ఫ్యూజన్ కాకుర్రి. ఇగో మీరు తెలంగాణ పాట జాతీయ రాష్ట్ర గీతం కావాలన్నా వద్దా? ఎందుకు అడగలే ఇంతవరకు? ఆంధ్రోలు పాడతలేరు, దాన్ని తెలంగాణలో పాడుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని పెట్టిన దానికి మీరు నేనేమంటా అంటే ఇంకా ఆ స్థాయి నుంచి బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక గొప్ప రాష్ట్రంగా ఎట్లా మలచాలని దాని మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు మనం రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నది మొత్తం 28 రాష్ట్రాల్లో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే భాగంలో. ఇవాళ నేను అటు ఖచ్చితంగా దానికి సంబంధించింది అందశ్రీ గారు మాట్లాడి ఆయన డిసైడ్ చేసినటువంటి అంశం. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రభుత్వం కవికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. రెండోది, మీకంటే నాకంటే బయట మాట్లాడుతున్న కవుల కంటే ఆ పాట మీద సర్వ హక్కులు, సర్వ నిర్ణయాలు దాన్ని రాసిన దాన్ని కన్న తల్లి అయినటువంటి అందశ్రీ గారికే ఉన్నాయి. అది ఆయన కన్న తండ్రి, కన్న తల్లి ఆయనే. గుర్తుపెట్టుకోండి మీరు. అది ఏం నిర్ణయిస్తాడు అందశ్రీ? ఇప్పుడు ఓన్లీ జయ జయ హే తెలంగాణకు సంబంధించినటువంటి నిర్ణయం ఆ పాటను రాష్ట్ర గీతంగా తీసుకుంటున్నప్పుడు, ఆయన దగ్గర నుంచి తీసుకున్నప్పుడు, ఆయనకు హక్కులు ఉన్నప్పుడు ఆయన ఏది చెప్తే అది ఫాలో కావడం ప్రభుత్వ బాధ్యత. అవును, ఎంఎస్పీ ఇస్తామని ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టాయని ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా, యాక్ట్ చేస్తున్నాం అండి. రేపు కేంద్రంలో 300 సీట్లతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇండియా గఠబంధన్ ఏర్పడబోతున్నది. మేము ఎంఎస్పీని యాక్ట్ చేస్తున్నాం, చట్టం చేస్తున్నాం మిత్రమా, రాసుకో. 6 నెలల్లో చట్టం చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారు చెప్పారు, మల్లికార్జున ఖర్గే గారు చెప్పారు. 6 నెలల్లో. నేనంటున్నా తెలంగాణ రాష్ట్రానికి మీరు అదే అంటున్నారు, ఇది టీఆర్ఎస్ మైండ్ సెట్ తో ఆలోచించే పద్ధతి అంటున్నా. నేను తెలంగాణ ఉద్యమకారుడుగా ఆలోచించే మైండ్ సెట్ పద్ధతి కాదు. నేను క్లియర్ గా చెప్తున్నా. అంటే నేను అనట్లేదు, వాళ్ళు చెప్తున్న ప్రశ్నలు మీరు వాళ్ళ ద్వారా అడుగుతున్నారు. నేనేమంటున్నానంటే నేను అట్లా అంటే నేను తెలంగాణ నేనంటున్నా ప్రపంచంలోనే నేను ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, ఇండియాలో ఏ కళాకారుడు దాన్ని గొప్పగా తీసుకురాగలిగితే దాన్ని వాడుకుంటుంది ఈ ప్రభుత్వం, వాడుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను నేను. ఆంధ్ర తెలంగాణ కాదు, తెలంగాణ ప్రైడ్ పెంచడానికి ఆంధ్ర కళాకారుడే ఉపయోగపడతాడు అనుకో, దాన్ని వాడుకుంటాం. రాయలసీమ కళాకారుడే ఉపయోగపడతాడు అనుకో, దాన్ని వాడుకుంటున్నాం. నేనంటున్నా ఆంధ్ర పునాదులు ఉన్నటువంటి కత్తి పద్మారావు గారు గుంటూరులో మీటింగ్ పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తుంటే ఎందుకు చెప్పలే? ఇదే హెచ్ఎం టీవీ
ఇదే హెచ్ఎంటీవీ ఒంగోలులో డిస్కషన్ పెడితే ఒంగోలులో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలని కలిసి అంబేద్కర్ సంఘాలని కలిసి తెలంగాణ కావాలని చెప్పి పోరాటం చేస్తే ఎందుకు వద్దని చెప్పలే? ఇదే మందకృష్ణ మాదిగ గారు అనంతపూర్ నుంచి తెలంగాణ కోసం మొత్తం 23 జిల్లాల సైకిల్ యాత్ర పెడితే ఎందుకు వద్దని చెప్పలే? ఇదే పెళ్ళయ్య నాయకు అనంతపూర్లో తెలంగాణ కావాలని మీటింగ్ పెడితే, గుంటూరులో తెలంగాణ కావాలని మీటింగ్ పెడితే అక్కడ ఉన్నటువంటి వేల మంది వచ్చి తెలంగాణ సపరేట్ రాష్ట్రం అని సపరేట్ కోసం సపోర్ట్ చేస్తున్నప్పుడు ఎందుకు వద్దని చెప్పలే? కాబట్టి ఈ ఒక డెమోక్రటిక్ సమస్యను పరిష్కరించుకోవడం కోసం ముందుకు పోతున్నప్పుడు పద్ధతిలో చైనాలో గొడవ జరిగితే, ఒక మహిళ మీద రేప్ జరిగితే ఇక్కడి ప్రజలు ఎందుకు స్పందిస్తున్నారు? ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటటువంటి వాళ్ళు ప్రపంచ కార్మికులారా ఏకంగా స్లోగన్ ఇస్తావు, ప్రపంచ కళాకారులు ఏకం కావద్దా? ప్రపంచ జర్నలిస్టులు ఏకం కావద్దా? ప్రపంచంలో ఉన్న మేధావులు ఏకం కావద్దా? అంటే విశాలమైనటువంటి దృక్పథంతో ముందుకు పోవాల్సినటువంటి సందర్భంలో సంకుచితమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రజల సమానత్వాన్ని సాధించుకోవడం అనేది రాష్ట్రం బార్డర్ని ఏర్పాటు చేసుకున్నాం. టెక్నికల్ అంశాలను, నాన్ టెక్నికల్ అంశాలను నేను అందుకనే నువ్వు చెప్పిన దానికే సమాధానం చెప్తున్నా మిత్రమా, నువ్వు చెప్పిన దానికే సమాధానం చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రం ఒక స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడ్డది 28 రాష్ట్రాలలో. ఈ రాష్ట్రం ప్రైడ్ను పెంచడం కోసం ఇవాళ ఈ ప్రజలు కంకణం కట్టుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఈ ప్రపంచ పటం మీద ఈ రాష్ట్రాన్ని ఉన్నతంగా నిలబెట్టే పద్ధతి ఉంటుందో ఆ పద్ధతిలో ముందుకు పోవాలి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల ప్రయోజనాల సంకుచిత ధోరణిలో దాన్ని నెట్టే కుట్రగతంలో కేసీఆర్ చేసిండు. ఇంకా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రజాస్వామీకరణ చెందించి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే కూడా అడ్డం జరిగే ప్రయత్నం చేస్తుండు. దాంట్లో తెలంగాణ ప్రజలు ఇన్వాల్వ్ కావద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.